ఇది ఏం చెట్టో తెలియట్లేదండి. ఇట్లా వైట్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇది నేను ఫస్ట్ మిర్చి మొక్క అనుకొని ఉంచాను. ఉంచితే ఇట్లా వచ్చింది, కానీ దీనికి ఇలా కాయలు కూడా వచ్చాయి. ఇలా కాయలు వచ్చాయండి. కాకపోతే మరి ఏం మొక్కో తెలియట్లేదు. ఇది వచ్చి నేను ఎరువు వేస్తాను కదా, ఎరువులో పడి మొలిచిందనమాట. ఇది ఇలా వచ్చేసింది అనమాట. అసలు అనుకోవడం నేను పచ్చిమిరపకాయ మొక్క అనుకున్నాను. ఆకులు కూడా అట్లానే ఉన్నాయి కదండి చూడడానికి. నేను అందుకే పువ్వు వచ్చేదాకాను తెలీదు. ఇది పచ్చిమిరపకాయ మొక్క అనుకొని ఉంచాను ఇన్ని రోజులు. ఉంచితే ఇలా ఫ్లవరింగ్ వచ్చింది. మళ్ళీ ఇలా కాయలు వచ్చాయి అన్నమాట. ఇదిగోండి, అన్ని ఇలా చాలా చోట్ల వచ్చాయి కాయలు. ఇంక ఈ కాయలన్నీ ఎండితే కానీ తెలియదు అసలు ఏం మొక్కో ఏంటో. చూడాలి, ఎండినాక అప్పుడు దీన్ని అసలు ఏం విత్తనాలు ఇవి ఏం కాయలో తెలుస్తుంది. ఒక ఐడియా వస్తుంది మొక్క ఏంటో కూడా. నాకైతే తెలియదు ఇది ఏం మొక్క. మరి మీకేమన్నా తెలిస్తే చెప్పండి కొంచెం. మీకేమన్నా దీని గురించి, మొక్కల గురించి, ఇది దేనికి ఉపయోగపడిద్దో కూడా తెలియదు నాకు. మరి దీనికి ఉపయోగం ఉంటే పర్లేదు, లేకపోతే తీసేస్తాను ఈ మొక్కని. ఎందుకు అనవసరంగా అని. దీనివల్ల యూజ్ ఉంటే ఉంచవచ్చు.